ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదల కావడం మా అదృష్టమని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. తిరుపతిలోని పీజీఆర్ థియేటర్లో ఎన్టీఆర్ చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఎన్టీఆర్ ఒక ప్రాంతం, ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, అందుకే ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్ర విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు సినీ నటులు కళ్యాణ్ రామ్, సుమంత్ తెలిపారు. ఈ సినిమాకి ఎన్నో అనుకోనివి అద్భుతాలు ఎన్నో జరిగినాయి. ఆయన పాత్రే నేను చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అటువంటిది ఇవాళ ఆయన పాత్రను పోషిస్తూ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అని రెండు భాగాలుగా ఆయన జీవిత చరిత్రను ఆవిష్కరించడం జరుగుతుంది. రకరకాల పాత్రలు ఆయన చేసిన పాత్రలు ప్రపంచంలో బహుశా ఎవరు చేస్తుంటాడు. ఎందుకంటే కొడుకు కంటే కూడా నేను చెప్పాను మీకు, ఒక అభిమానిగా, నాకు గురువు, దైవంగా అలా భావించుకుంటూనే ఆయన సినిమాలు చూస్తూనే నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను. కాబట్టి ప్రతి పాత్ర యొక్క ప్రభావం నాకు చిన్నప్పటి నుంచి నా నరాల్లో ప్రవహిస్తుంది. ఆయన మామూలుగా సినిమాల్లో వేసిన పాత్రల కంటే కూడా రామారావు గారి పాత్రలో ఇంకా ఎక్కువ జీవించానేమో అనిపిస్తుంది. ఎందుకంటే రామారావు వేళ విచ్చలపిడిగా ఉండి ఆయనకి టైం దొరికి ఎప్పుడు షూటింగ్ అని కాకుండా ఉంటే నాలాగా ఉండేవారేమో, నేను ఆయనలాగా ఉండేవాడిని అనిపిస్తుంది. తాతగారి కుటుంబ సభ్యుడిగా కాదండి, ఒక అభిమానిగా ఆయన ఎంతో మందికి రోల్ మోడల్స్ ఉన్నారండి. అంటే మేము వింటూ ఉంటాం, మన ఏజ్ వాళ్ళందరూ ఆయన గురించి చాలా, ఆయన క్రమశిక్షణ గురించి కానీ, ఆయన పట్టుదల, ఆయన దీక్ష, ఆయన వర్క్ పట్ కమిట్మెంట్, ఇవన్నీ మనం వింటూ ఉన్నామండి. సో ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. రామారావు గారు తాతగారు బ్రదర్ అని పిలుచుకునేవారు. బాలకృష్ణ మామయ్య బ్రదర్ పిలవటం కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ ఇది నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను, కేవలం సినిమా కాదు, ఇది చరిత్రలాగా మిగిలిపోతుంది. మన చరిత్రని ఎలా నేర్చుకోవాలి, దాన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే ఈ సినిమా ఒక ఆదర్శంగా మిగిలిపోతుందండి. రామారావు గారు ఈ సినిమాలో నాకు రామ్ గారి పాత్ర వేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను.